హాయ్ అండి, హలో, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను మీ వహీదా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. ఈరోజు మీ అందరికీ దోసకాయ ముక్కల పచ్చడి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనం రెగ్యులర్గా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు తింటూ ఉంటాం కదా. గ్రేవీగా గుజ్జుగా చట్నీ చాలా బాగుంటుంది కదా. అలాగే మనం కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. మరి దానికి నేనేం వేస్తాను, ఎలా తయారు చేస్తానో మరి సింపుల్గా ఈరోజు మీకు చట్నీ చూపించేస్తాను. వీడియోలోకి వెళ్ళిపోయి ఫాస్ట్గా చూసేద్దామా. దోసకాయ పచ్చడి చేయడానికి కావాల్సినవి: దోసకాయ ఒకటి చిన్నది తీసుకోండి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. నేను చిన్న దోసకాయ ఒకటి తీసుకున్నాను. టమాటాలు 2 టమాటాలు వేసుకోండి. మరీ ఎక్కువ వేయకండి, టమాటా చట్నీ అయిపోతుంది. టమాటా చట్నీ వేరు, దోసకాయ చట్నీ వేరు. 2 టమాటాలు వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 100 గ్రాములు తీసుకోండి. మీరు తీసుకునే ఘాటును బట్టి యాడ్ చేసుకోండి. వంకాయలు ఒక 5-6 వంకాయలు తీసుకొని ఇప్పుడు వీటిని ముక్కలు కట్ చేసేసుకొని మనం నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము. కదా అన్నీ కట్ చేసుకొని మనం రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఫాస్ట్గా టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ చేసేసుకున్నాము. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఒక 2 స్పూన్స్ వేసుకొని అందులో వేరుశనగలు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అవనిద్దాము. 1 నిమిషం ఫ్రై చేసుకొని పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఏది కూడా ఎక్కువ అవసరం లేదు, మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ధనియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి ఒక 5-6 తీసుకొని ఇలా వేసేసుకోండి. జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇది మొత్తం కొంచెం సేపు ఫ్రై అవనిద్దాము. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, 1 నిమిషం ఫ్రై చేస్తే సరిపోతుంది. సరే కదా, 1 నిమిషంలో మనకి చక్కగా కలర్ షేడ్ అయింది కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు అదే గిన్నెలో మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కుతుంది, ఇందులో వేసేసుకోండి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అవనిద్దాము. మీడియంలో పెట్టేసి 1 నిమిషం మూత పెట్టి వదిలేయండి. కొంచెం మగ్గనిద్దాము పచ్చిమిర్చిని. 2 నిమిషాలు అయిపోయింది. పచ్చిమిర్చి చూద్దాము. సరే కదా, పచ్చిమిర్చి మనకి హాఫ్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో వంకాయ ముక్కలు యాడ్ చేసేసుకున్నాము. వంకాయ కూడా మనకి కొంచెం ఫ్రై అవ్వాలి. వంకాయ కూడా యాడ్ చేసేసుకోండి. కొంచెం సేపు మళ్ళీ ఫ్రై అవనివ్వాలి, మూత పెట్టేద్దాము. సరే కదా, 2 నిమిషాల్లో మనకి వంకాయ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో టమాటాలు యాడ్ చేసేసుకోండి. 2 టమాటాలని టమాటా యాడ్ చేసుకొని మనం దోసకాయ లోపల విత్తనాలు గుజ్జు తీసేసాం కదా, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇవి మొత్తం మనకి దగ్గర పడేంత వరకు, టమాటా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దాము. చూసారు కదా, మనం వేసిన వంకాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ మగ్గిపోయినాయి. నేను ఒక బౌల్లోకి తీసి దీన్ని పక్కన పెట్టేశాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత నెక్స్ట్ మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి. కొంచెం దీన్ని చల్లారనిద్దాము. ఒక మిక్సీ బౌల్ తీసుకోండి. అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వీటిని యాడ్ చేసేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నా, చూసి మనం యాడ్ చేసుకున్నాము. ఈ మొత్తాన్ని మెత్తగా ముందు పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకొని ఆ తర్వాత మనం ఇందులో వంకాయ, టమాటా యాడ్ చేసుకున్నాము. చూసారు కదా, మొత్తం ఇలా పౌడర్ లాగా పట్టేసుకొని ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టుకున్నాం కదా వంకాయ ముక్కలు, వీటిని యాడ్ చేసేసుకున్నాము. అలాగే చింతపండు ఒక 2 రెబ్బలు చింతపండుని ఇలా వాటర్లో నానబెట్టి దీన్ని పక్కన పెట్టుకొని వాటర్ లేకుండా దీన్ని తీసి ఇందులో వేసేసుకోండి. ఈ వాటర్ వేయటం వల్ల మళ్ళీ నీరైపోతుంది. చూసుకొని కావాలంటేనే ఈ వాటర్ని మనం యాడ్ చేసుకున్నాము. అలాగే దోసకాయ ముక్కలు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా,
ఒక 2 స్పూన్లు ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేద్దాము. చూసారు కదా, ఆల్మోస్ట్ మనకి దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసేసుకొని నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాము. ఇలా మొత్తం ఒక బౌల్లో తీసేసుకొని మిగిలిన దోసకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఇందులో లైట్గా కొంచెం కొత్తిమీర చల్లుకోండి. మళ్ళీ తాలింపులో కూడా కొత్తిమీర వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ మొత్తాన్ని ఒకసారి కలిసేటట్టు ఈ ముక్కలు కూడా ఈ చట్నీలో కలిసేటట్టు ఇలా కలిపేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు వేసేసుకుందాము. వెలిగించి చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక చిటికెడు పసుపు వేసుకోండి. అందులో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అలాగే తాలింపు దినుసులు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, మెంతులు, కొంచెం జీలకర్ర ఇవన్నీ తాలింపులో వేసేసుకున్నాము. నెక్స్ట్ 1 నిమిషం ఫ్రై అవనిచ్చి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక రెబ్బ కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఒక 2 నిమిషాలు ఫ్రై అవనిచ్చి దీన్ని మనం చట్నీలో వేసేసుకున్నాము. మనకి కమ్మని దోసకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని మనం వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకొని అలా తినేయటమే. చాలా సింపుల్గా ఉంది కదా. ఇంట్లో మనమే చక్కగా టేస్టీగా దోసకాయ చట్నీ ఇలా రెడీ చేసేసుకోవచ్చు. కమ్మని దోసకాయ పచ్చడి వేడి వేడి అన్నంలో ఇలా వేసుకొని తినేయచ్చు. వేరే కర్రీతో మనకి పని ఉండదు. చాలా బాగుంటుంది. మరి వీడియో మీ అందరికీ నచ్చిందా? చాలా సింపుల్గా ఉంది కదా. ఈసారి మీరు కూడా ఇంట్లో దోసకాయ చట్నీ నా స్టైల్లో ఇలా ప్రిపేర్ చేసేసుకోండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుద్ది. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎన్నో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ.